సర్వోన్నతుడైన మా దేవ, సర్వాధికారివి తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు. ఈ దినమంతయు నీ కాపుదలలో మమ్మలను క్షేమంగా నడిపించి మా రాకపోకలైనంతట్లో కూడా మాకు భద్రతనిచ్చి క్షేమంగా ఇండ్లకు చేర్చి ఉన్నావు తండ్రి. తండ్రి ప్రభా, ఈ దినమంతా మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసిన అన్ని రకాల జ్ఞానమును ఇచ్చి ఉన్నావు. ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా పని చేయాలి, ఏ ప్రాజెక్టుకు ఎలాంటి స్కిల్స్ అవసరం, ఎవరితో ఏ విధంగా మేము నడుచుకోవాలి, ఇవన్నీ కూడా మీరు మాకు జ్ఞానంనిచ్చి ఈ దినమంతా కూడా మీ కాపుదలలో మీ యొక్క జ్ఞానముతో మమ్మను నడిపించి క్షేమంగా ఇంటికి చేర్చారు ప్రభా. నీకు వేలాది వేల స్తోత్రములు. జయకరముగా ఈ దినము మా పనిని ముగించుకున్నాము. దేవానికి వందనములు. పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారు తండ్రి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ వారు ఏ పని మీద వెళ్ళినప్పటికీ కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకై నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. నీ కాపుదల, నీ భద్రత లేకపోతే ఇదంతా జరగదు ప్రభా. నీవు మాత్రమే మమ్మల్ని కాపాడువాడవు. నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అనుదినము నీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మా తండ్రి దేవా. మరి అనుక్షణం కూడా మీరు ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణం కూడా మమ్మల్ని వదిలిపెట్టక ఉన్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఇదిగో ఈ రాత్రి సమయంలో మేము కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము మా తండ్రి ప్రభా. మేము ధ్యానించుకోవడానికి మీరు ఈ సమయంలో మాకు ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 96వ వచనము. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ప్రభా నీకు స్తోత్రం. అవును తండ్రి, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ యొక్క జ్ఞానము అపరిమితమైనది. నీ సన్నిధిలో మేము కూర్చున్నప్పుడు మాకు ఎంత జ్ఞానం కావాలన్నా మీరు ఇస్తారు దేవా. నీకే వేలాది వేల స్తోత్రములు. ఈ లోకంలో మేము జీవించినప్పుడు మా తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానమును, అదేవిధంగా ఈ లోక సంబంధమైన జ్ఞానమును అనుక్షణము అన్ని విధాలుగా మా ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు ఇస్తూ ఉన్నందుకు నీకు వందనములు. అయితే మేము నీ యొక్క గ్రంథంను చదవాలి, నీ వాక్యం చదవాలి. నీ యొక్క వాక్యంను ధ్యానించినప్పుడు మీరు మాకు ఇచ్చే ఉపదేశం వలన మేము అనేక రకాలుగా లబ్ధి పొందుతాము, అనేక రకాలుగా మేలు పొందుతాం ప్రభా. నీకే వేలాది వేల స్తోత్రంలో. కీర్తనాకారుడైతే సకల సంపూర్ణతకు పరిమితి కలదని గ్రహించాడంట మా ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి మేము ఈ లోక సంబంధంగా సాధించే ప్రతి ఏ గొప్ప పని అయినా, మరి జ్ఞానమైనా, లేకపోతే ఏదైనా కూడా తండ్రి నీ యొక్క అపరిమితమైన ఉపదేశం నుండి, అదేవిధంగా నీ అపరిమితమైన జ్ఞానం నుండి, అదేవిధంగా నీ యొక్క దైవికమైన ఆ న్యాయము నుంచే మాకు సమస్తము లభిస్తుంది. నీ యొక్క వాక్యము, నీ యొక్క ఆజ్ఞలు అవన్నీ కూడా అస్సలు పరిమితి లేనివి, వాటికి అసలు హద్దులు లేవు మా తండ్రి. అవన్నీ కూడా సంపూర్ణమైనవి. సకల సంపూర్ణతకు మరి తండ్రి మీరు ఒక గొప్ప మూలమై ఉంటున్నారు దేవానికి వందనములు. ఈ లోకంలో అయితే ప్రతిదానికి పరిమితి కలదు, ప్రతి విషయంలో పరిమితి కలదు, కానీ నీ విషయంలో అయితే అపరిమితమైనది. అవును ప్రభా. మరి ఏ పరిస్థితిలో అయినా మానవుల పర్ఫెక్షన్, మానవులకు ఉన్నటువంటి పరిపూర్ణత అంతా కూడా అది కేవలము అశాశ్వతమైనది మా ప్రభా తండ్రి. ఏది కూడా మరి పరిమితులు లేనిదిగా ఉండదు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది. కానీ నీ యొక్క నియమాలకు, నీ యొక్క జ్ఞానమునకు ఏమాత్రము పరిమితులు లేవు ప్రభా. మా తండ్రి దేవా, నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేము ఈ లోక సంబంధమైన ఎంత జ్ఞానమైనా అది అసంపూర్తిగానే ఉంటుంది. కానీ నీ యొక్క న్యాయము, నీ యొక్క ధర్మశాస్త్రము ఎంతో కంప్లీట్గా పరిపూర్ణమైనదిగా ఉంటుంది నాయన మా ప్రభా తండ్రి. నీకే వందనములు. ఆ జ్ఞానమును మేము సంపాదించుకోవడానికి మాకు అసలు చేత కూడా కాదు, మేము అశక్తులము.
అయితే నీ శాశ్వత జ్ఞానము శాశ్వతమైనది కనుక మాకు ఈ లోక జ్ఞానము ఇప్పటికి మాత్రమే అవసరము. మేము మరణించిన తర్వాత మా యొక్క జ్ఞానంను ఎవరు జ్ఞాపకం చేసుకోరు. మేము చేసిన పనులు శాశ్వతంగా నిలబడవు. కానీ నీ సన్నిధిలో అయితే మేము నిత్యము శాశ్వతంగా ఉంటాము. నీ సన్నిధిలో మా యొక్క మేము ఏది సంపాదించుకున్నా అదంతా కూడా శాశ్వతంగా ఉంటుంది. ప్రభా, నీ యొక్క స్వభావమే శాశ్వతమైనది, నీ యొక్క వాక్యము శాశ్వతమైనది, నీవెప్పుడు కూడా మారని దేవుడు తండ్రి. అలాంటి గొప్ప జ్ఞానమును, ఆత్మీయమైన జ్ఞానమును, ఆ పరిపూర్ణమైన జ్ఞానమును మేము సంపాదించుకోవడానికి, మేము మా ప్రయత్నాలు మేము చేయడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మేము ఆ విధంగా నిన్ను స్తుతిస్తున్నాము, నేను గనపరుస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినమంతా మీరు మాకు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ దినము మరి మా యొక్క ప్రతి విషయంలో మీ యొక్క నడుపుదలను ఇచ్చినందుకు వందనములు. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకే అప్పగించుకుంటున్నాం. సమస్తమును ఎంతో ఘనతగా, ఎంతో ఉత్తమంగా మేము చేసుకోవడానికి సహాయం చేయండి. జయకరంగా మమ్మల్ని నడిపించండి ప్రభా. మా కుటుంబంలో మీరు ఇచ్చిన శాంతి సమాధానం బట్టి నీకు వందనములు. ఏ ఇంట్లో అయితే శాంతి సమాధానం లేదో ఆ ఇంట్లో మీరు తప్పకుండా సమాధానమును కలుగజేయమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, వృద్ధులను దీవించండి, వారికందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నీ కాపుదలలో వాళ్ళను క్షేమంగా కాపాడండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయ ఎందరో మనుషుల దయ ఎందరో వర్ధలజేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి వారి పట్ల నీ యొక్క అపారమైన కృపను చూపించి ఎంతో క్షేమంగా మంచి ఎదుగుదలను, మంచి ఆత్మీయంగా వారు ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో అందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించి వారిని చక్కగా పెంచడానికి సహాయం చేయండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డను దీవించండి తండ్రి. మా ప్రభా, ఎంతోమంది నైనా పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు. మా తండ్రి, వారి యొక్క సిద్ధపాటులో మీరుండండి. మీ యొక్క జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మంచి ఉన్నతమైన ఉత్తమమైన రిజల్ట్ను పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మరి దూరదేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించి వారికి కూడా మంచి ఆరోగ్యము, మరి వారికి కూడా మీ కాపుదలను అనుగ్రహించి వారి చదువులో మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులకు అందరికీ కావాల్సిన టైం మేనేజ్మెంట్ దయచేయండి. సమయపాలన, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏమాత్రం వ్యర్థం చేయకుండా మా ప్రభా తండ్రి, మరి తమ యొక్క ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా సాతాను భయంకరంగా వేధిస్తూ ఉంటాడు, అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు. వాటన్నిటి నుంచి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దూరపరిచి నాయనా మరి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి నీ యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించాలి తండ్రి. ఈ దినం ఎంతమంది అయితే నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వివాహ ప్రయత్నములు కుదిరినందుకు కూడా నీకు వందనములు ప్రభా. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలు ఎంతోమంది కన్సీవ్ అయినందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అందరూ కూడా కృతజ్ఞతతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో, ఇంకా ఉద్యోగాలు రాలేదని, వివాహాలు కుదరలేదని, సంతానం కలగలేదని, ఏదైనా కృంగుదలలో ఉన్నట్లయితే వారందరి పట్ల కూడా మీరు వాగ్దానం ఇచ్చి ప్రతి ఒక్కరి జీవితాలను మార్చమని, ప్రతి ఒక్కరికి ఏది కావాలో అదంతా కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు కనుక మేము నిన్నే ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. దేవా ప్రభా, అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఎంతోమంది ప్రభా వెంటిలేటర్పై ఉంటున్నారు, ఎంతోమంది ప్రభా మరి ఐసీయూలలో ఉంటున్నారు. నాయన కృప చూపించి ప్రతి ఒక్కరిని లేవనెత్తి త్వరగా సంతోషకరంగా వారి ఇంటికి చేరినట్లుగా, స్వస్థత పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తొలగించండి ప్రభా. నెమ్మదిని దయచేయండి. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రభా. వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేసి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారిని కూడా మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
రాత్రిళ్ళు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా నాయన మరి ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా, అప్రమత్తతతో ఉండినట్లుగా కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం. అప్పుల బాధలో ఉన్నటువంటి వారిని, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి. వారి ఎదుట అనేక మార్గంను తెరవండి. తండ్రి ప్రభా, ఏ విధంగా కూడా నాయన మరి అప్పులు చేసుకున్న పరిస్థితి ఎవరికి రాకుండా మీరు ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టత అనుగ్రహించండి. వారు చేసే ఏ పని అయినా సరే ప్రభా మీరు దీవించండి. అవును ప్రభా, నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తున్నానని మీరు వాగ్దానం ఇచ్చారు కదా మా తండ్రి. దేవా, ప్రతి ఒక్కరి పనిని మీరు ఆశీర్వదించి, అది ఏ చిన్న పని అయినా సరేనైనా ఆశీర్వదించి తండ్రి వారిని మీరు అభివృద్ధిలోనికి తీసుకురమ్మని, ఏ విషయంలో కూడా వారికి కొదవ లేకుండా కాపాడమని నేను ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అన్యాయాలకు గురైన వారు, అక్రమాలకు గురైన వారు, దుఃఖంలో, బాధలో ఉన్నారో వారందరికీ మీరు సహాయం చేయండి. న్యాయం కావాల్సిన వారికి వారి పక్షంగా న్యాయం చేయండి తండ్రి. మా ప్రభానైనా మరి ఉద్యోగ జీవితంలో ఎన్నో అవినీతి అణచివేతకు గురవుతున్న వారు, మరి అనేక విధాలుగా అవమానింపబడుతున్న వాళ్ళను మీరు దయ ఉంచి దృష్టించి వారికి కూడా నెమ్మదిని అనుగ్రహించండి. ముఖ్యంగా అధికారులలో మనసులు మార్చండి, కొలీగ్స్ మనసులు మార్చండి. అందరూ కూడా సంతోషంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా ప్రభా, మరి ఈ రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంకు చేర్చండి. వారి వాహనాలపైన రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తుల పట్ల మీరు ఉండండి, సమస్తమును బాగు చేయండి. మరి ప్రభా, అదిగా విమాన ఆశ్రయాల సమయంలో సంక్షోభంలో నాయన దయ ఉంచి దాన్ని సరిచేయమని త్వరగా నాయన అన్ని పరిస్థితుల అనుకూలింపజేసి తండ్రి అందరూ ఎవరి స్థానాలకు వారు వెళ్ళగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవుల పట్ల జరుగుతున్న హింసలు, దాడులు అన్నీ అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సేవకులను దీవించండి. ఎంతోమందినైనా మరి రాత్రులు మేలుకొని తండ్రి మరి ప్రార్థనలు చేస్తుంటుండగా ఆ సేవకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మా తండ్రి దేవా, ఎంతోమంది ప్రభా మరి రక్షణ లేని వారు ఉన్నారు. రక్షణ దయచేయండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి. మా ప్రభా, వారి హృదయాలలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యసనములతో ఉన్నటువంటి వాళ్ళను ఆ అడిక్షన్ నుంచి ఏసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్నటువంటి ఆ సమస్య ఎందు నిమిత్తమో మా ప్రభా, వారికి ఉన్న ఆందోళన ఏదో, వారికి ఉన్నటువంటి ప్రెజర్స్ ఏమో వాటిని అన్నింటినీ తొలగించండి. హృదయంలో ఒక మరి నెమ్మదిని దయచేయండి, ప్రశాంతమైన మనసును దయచేయండి, సంతోషకరమైన ఆత్మను దయచేయండి. మా ప్రభానైనా వారిలో కోపము, ద్వేషము సమస్తమును తొలగించి నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా పండుకొని నిద్రించులాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఈ రాత్రి నిద్రించబోతుండగా మా పైన నీ రక్తపు కంచె వేయండి ప్రభానైనా. మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. నిద్రించినప్పుడు మాకేం జరుగుతుందో మాకు తెలియదు. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నెమ్మది అయిన నిద్ర, మంచి రెస్ట్ అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ బాయల, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా మమ్మలను కాపాడండి. మీరు కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు. ఏ తెగులు మా గుడాలను సమీపించదని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మంచి విశ్రాంతిని పొందుకొని ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.